అంతర్జాతీయ రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న అమెరికా ప్రభావాన్ని సవాల్ చేస్తూ ఇరాన్ సాగిస్తున్న దాడులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికా గర్వకారణంగా భావించే అత్యాధునిక F-35 లైటనింగ్ II ఫైటర్ జెట్ ను తమ గగనతలంలో కూల్చేశామని ఇరాన్ ప్రకటించడం అగ్రరాజ్యానికి భారీ ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. తాజాగా జరిగిన ఈ ఘటనలో రెండో F-35 విమానాన్ని నేలకూల్చామని, ఈ ప్రమాదంలో పైలట్ తీవ్రంగా గాయపడి బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇరాన్ సైన్యం వెల్లడించింది. మార్చి 19న జరిగిన మొదటి దాడిలో ఒక F-35 దెబ్బతిని అత్యవసరంగా ల్యాండ్ అవగా ఇప్పుడు మరో విమానం పూర్తిగా ధ్వంసమైందని ఇరాన్ పేర్కొంటోంది. సుమారు $10 కోట్ల పైచిలుకు విలువైన ఈ 5వ తరం యుద్ధ విమానం శత్రువుల రాడార్లకు చిక్కని స్టెల్త్ సాంకేతికతకు మారుపేరు. అటువంటి విమానాన్ని ఇరాన్ తన దేశీయ రాడార్, క్షిపణి వ్యవస్థలతో అడ్డుకోవడం అమెరికాకు కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. F-35 కేవలం ఒక యుద్ధ విమానం మాత్రమే కాదు, ఇది ఒక గగనతల సమాచార కేంద్రంలా పనిచేస్తూ ఇతర విమానాలతో నెట్వర్కింగ్ ద్వారా డేటాను పంచుకుంటుంది. శత్రువు తనని గుర్తించేలోపే లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కలిగుంటుంది. దీని నిర్మాణం రాడార్ తరంగాలను గ్రహించకుండా ప్రత్యేక లోహ మిశ్రమాలతో రూపొందించారు. ఇది ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తూనే తన ఆయుధాలను అంతర్గత కంపార్ట్మెంట్లలో దాచుకుని స్టెల్త్ మోడ్ ను కాపాడుకుంటుంది. ఇందులో అమర్చిన రాడార్ వ్యవస్థ ఏకకాలంలో వందలాది కిలోమీటర్ల దూరంలోని భూతల, గగనతల లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ట్రాక్ చేస్తుంది. పైలట్ ధరించే ప్రత్యేక హెల్మెట్ ద్వారా విమానం వెనుక ఉన్న దృశ్యాలను కూడా స్పష్టంగా చూడవచ్చు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యంతో శత్రువుల కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థలను ఇది పూర్తిగా జామ్ చేయగలదు. ప్రపంచంలోని 19 దేశాలు తమ వాయుసేనలకు వెన్నెముకగా దీన్ని ఎంచుకోవడానికి కారణం దీని మల్టీ రోల్ పనితీరు. తక్కువ రన్వే ఉన్న చోట కూడా నిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సామర్థ్యం దీనికి అదనపు బలం. ఇన్ని అత్యాధునిక రక్షణ వలయాలు ఉండడం వల్లే F-35 ను గగనతలంలో కోల్చడం దాదాపు అసాధ్యమని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్వసిస్తారు. అందుకే దీన్ని అగ్రరాజ్యం తన సైనిక పరాక్రమానికి నిదర్శనంగా, అత్యంత ఖరీదైన ఆయుధంగా గర్వంగా చెప్పుకుంటుంది. అలాంటి ఫైటర్ జెట్ ని ఇరాన్ కోల్చడం ఒకవేళ నిజమైతే చరిత్రలో తొలిసారి శత్రువుల దాడిలో కూలిన F-35 గా ఇది నిలిచిపోతుంది. దీనివల్ల అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి ఉన్న తిరుగులేని నమ్మకం ప్రపంచ దేశాల దృష్టిలో సడలిపోయే ప్రమాదం ఉంది. ఈ యుద్ధంలో అమెరికా అజేయమైన రక్షణ వ్యవస్థపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని ఇరాన్ క్రమంగా కోలదోస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఫైటర్ జెట్టే కాకుండా అత్యంత ఖరీదైన AN/TPY-2 రాడార్ వ్యవస్థలను కూడా ఇరాన్ వరుసగా ధ్వంసం చేస్తూ వస్తోంది. డ్రోన్లు, చిన్నపాటి క్షిపణులతో $1 బిలియన్ విలువైన అమెరికా ఆస్తులను టార్గెట్ చేయడం ద్వారా ఇరాన్ తన సైనిక పటిమను చాటుకుంటోంది. అమెరికా రక్షణ వ్యవస్థ అనేది భేద్యం కాదు అనే సంకేతాన్ని ఇరాన్ ప్రపంచ దేశాలకు బలంగా పంపుతోంది. దీనివల్ల అమెరికా ఆయుధాలను కొనుగోలు చేసిన ఇతర 19 దేశాలు ఇప్పుడు తమ రక్షణ సామర్థ్యంపై పునరాలోచనలో పడ్డాయి. అగ్రరాజ్యం సైనిక ప్రతిష్ట మసకబారడం వల్ల గల్ఫ్ ప్రాంతంలో శక్తి సమతుల్యత ఇరాన్ వైపు మొగ్గు చూపుతోంది. యుద్ధ కేంద్రంలో ఎదురవుతున్న ఈ ఊహించని పరిణామాలు అమెరికా రక్షణ వ్యూహకర్తలకు సవాల్గా మారాయి. రక్షణ రంగంలో ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయిస్తున్న అమెరికాకు ఇరాన్ ఒక గట్టి పాఠం నేర్పుతున్నట్లు అంతర్జాతీయ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. చివరికి ఈ యుద్ధం అమెరికాను ఆర్థికంగా, సైనికంగా బలహీనపరిచేలా కనిపిస్తోంది.